అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మను తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 12-13 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఫిబ్రవరి 19th వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. ఎన్నోసార్లు దావీదు గురించి మనం ఉదయకాలం ప్రార్థనలో విన్నాం, సండే వర్తమానాల్లో విన్నాం. ఒక్క సత్యాన్ని గ్రహించాలి. దావీదుని దేవుడు ఎంత ఎత్తుకు లేవనెత్తాలో, ఎన్ని విజయాలు సాధించాలో, ఎన్ని యుద్ధాలు చేయాలో, ఎలాంటి రాజ్యం పరిపాలించాలో, దానికి కావలసిన స్ట్రెంత్ అంతా ఈ అభిషేకం ద్వారా ముందే ఫుల్ఫిల్ చేసాడు దేవుడు. ఎలాంటి శత్రువులు ఎదుర్కోబోతున్నాడో, అది ఎలుగుబండు కావచ్చు, లయన్ సింహం కావచ్చు, గొలియాతు కావచ్చు, సిరియన్లు కావచ్చు, ఫిలిస్తీన్లు కావచ్చు, లేదా అమాలేకులు కావచ్చు, రకరకాల రాజ్యాలను జయించేశాడు. ఆ సామర్థ్యవంతు ఈ అభిషేకం ద్వారా ముందే ఫుల్ఫిల్ చేశాడు దేవుడు. ఏ శత్రువు వచ్చిన దానికి ముందే కావాల్సిన శక్తిని అన్నింటి ద్వారా దేవుడు చేశాడు. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీద బలముగా వచ్చాను. ఇప్పుడు సమూయేలు తైలపు కొమ్మ తీసుకుని వాని సహోదరుల ఎదుట వారిని అభిషేకించాను అని రాయబడిన తర్వాత, ఫ్రెండ్స్, ఈ 7 వారాల అభిషేక ప్రార్థనల ద్వారా నిన్ను నన్ను దేవుడు ఏవైతే మనకి విజయాలు సాధించాలో, ఏవైతే ఏ గొప్ప స్థానాన్ని మనం ఎదగాలో దానికి కావాల్సిన శక్తిని ఫుల్ఫిల్ చేస్తున్నాడు దేవుడు. ప్రైజ్ జీసస్. ప్రతి కాడి దావీదు ముందు ఎరగొట్టబడింది. ప్రతి సమస్య దావీదు పాదాల కిందకు వచ్చింది. అధిక బలాన్ని దేవుడు అభిషేకం ద్వారా ఇచ్చాడు. నీకు నాకు కూడా అధిక బలాన్ని దేవుడు ఇచ్చారు. నమ్ముదాం. దేవుడు నేను గొప్ప స్థాయికి లేవనెత్తబోతున్నాడు. దావీదుని అలా లేవనెత్తడానికే దేవుడు ముందు అభిషేకించాడు. అలాగే నిన్ను నన్ను లేవనెత్తడానికి దేవుడు అభిషేకించారు. అలాగే ఎండింగ్ ఫెస్టివల్స్ ఇంకా మార్చి 3rd వీక్ వరకు ప్రభుత్వం అయితే కొనసాగింపడితే ఈ విషయాన్ని గమనించండి. ప్రార్థన ఆశ్చర్యకరాలు చేయవాడా అన్నాడు దావీదుని ముందే. ఎలాంటి శత్రువులను ఎదుర్కోవాలో, ఎంత గొప్ప స్థాయికి ఎదగాలో దానికి కావాల్సిన స్ట్రెంత్ అంతా అన్నింటింగ్ ద్వారా సుమారుగా 17వ ఏటే అతను నింపేశావయ్యా. ఆ శక్తిని ఇచ్చేసి, ఆ సామర్థ్యాన్ని ఇచ్చావు, ఆ ధైర్యాన్ని ఇచ్చావు, అటు విశ్వాసాన్ని ఇచ్చావు, అటు జ్ఞానాన్ని ఇచ్చావు, అటు వివేచన ఇచ్చావు, అటు సామర్థ్యాన్ని ఇచ్చావు. మీరు ఈ ఎండింగ్ ఫెస్టివల్స్ ద్వారా మాకు కూడా అటు సామర్థ్యాన్ని ఇచ్చావు, ఇంకా ఇస్తున్నాం, మేము నమ్ముచున్నాం. కాబట్టి ఎగ్జామ్స్ రాయిపోయే వాళ్ళకు కూడా ప్రభా అటు సామర్థ్యాన్ని ఇవ్వండి. జాబ్ కోసం ప్రయత్నించే బిడ్డలకు కూడా అటు సామర్థ్యాన్ని ఇవ్వండి. నైనా బిజినెస్ కూడా అటు సామర్థ్యాన్ని ఇవ్వండి. పరిచర్యలో సేవలో వాడబడే బిడ్డలకు కూడా మాకు కూడా అట్టి సామర్థ్యాన్ని ఇచ్చి గొప్ప కార్యాలు చేయండి. ఎప్పుడైతే అట్టి సామర్థ్యాన్ని ఇచ్చావో ఏ శత్రువు దావీదు ముందు నిలబడలేదు. ప్రతి సమస్య పాదాల ముందుకు వచ్చింది, పాదాల కిందకు వచ్చింది, జయించాడు. ఎందుకు నువ్వు తోడై ఉన్నావు, అభిషేకించావు. నాట నుండి యెహోవా ఆత్మ బలముగా దిగొచ్చి మా మీద కూడా బలముగా దిగొచ్చి సహాయం చేయండి. నాయనా, పాపులు పరిశుద్ధులు కావాలి, దరిద్రులు ఐశ్వర్యంతులు కావాలి, బలహీనలు బలవంతులు అవ్వాలి, పడిపోయినట్టు తిరిగి లేవనెత్తబడాలి, వ్యాధిగ్రస్తులు స్వస్థపడాలి, నేను విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, గర్భాల నుంచి చెల్లెలు గర్భాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని సుఖప్రసవాలు పొందాలి, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ చూడాలి, సమృద్ధిని చూడాలి. ఈ ఎండింగ్ ద్వారా సమృద్ధిని చూడాలి. దావీదుని అభిషేకించిన తర్వాత అటు విజయాలు, ఇటు సమృద్ధి, అటు ఘనత అన్నీ ఇచ్చావు నాయన. అలాగే మా అందరికి కూడా అలాంటి కృపదయ, ఈ పరిచయం కూడా అలా కృపదయ ఇచ్చేయండి. ఈ సర్కస్ రౌండ్ దగ్గర కూడా కృప చూపించండి. ఇంకా 3 weeks మాత్రమే ఇక్కడ ఉంది నాయన. తర్వాత మరి ఫంక్షన్ హాల్ షిఫ్ట్ అవ్వాలా, లేదా యజమానులతో మాట్లాడి మీరు గిఫ్ట్కి ఇస్తారా, మీరు డోర్ ఓపెన్ చేయండి, మార్గం సరళం చేయండి, మీరు ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్చండి, గొప్ప కార్యాలు చేయండి. అలాగే ప్రతి ఒక్కరు అవసరాలు తెచ్చిన బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీమెంట్లు దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి నడిపించి గొప్ప జయాన్ని ఇవ్వండి అయ్యా. ఆనాడు దావీదుని అభిషేకించిన దేవుడు మమ్మల్ని అందరినీ కూడా బలమైన ఆత్మ అభిషేకంతో నింపి ఈరోజంతా గొప్ప విజయాన్ని ఇవ్వండి, కృపాక్షేమాలు ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, దావీదుకు ఆనాడు ముందే సామర్థ్యం ఇచ్చి గొప్ప స్థాయికి లేవనెత్తబోయాడు, ఎత్తాడు దేవుడు. ఆ లేవనెత్తబోయిందే శక్తిని సామర్థ్యం ఈ అభిషేకం ద్వారా నీకు నాకు అటు శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చాడు దేవుడు. గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరుగునుగాక. రేపటి ప్రార్థనలో ఇంకా దావీదు గురించి ఇంకా ధ్యానిద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. సీడ్ ప్లాంట్ చేసిన వాళ్ళు అద్భుతాలు చూడబోతున్నారు. ప్లాన్ చేయబోయేవాళ్ళు ముందు వారాల్లో గమనించండి, ముందుకు రండి.